హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఏంటి ఎక్కడికెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? మరి పొంగలొచ్చేస్తుందిగా, షాపింగ్ చేయాలిగా. ఎప్పటినుంచో అనుకుంటున్నాను గానీ అసలు కుదరట్లేదనమాట. సో, ఇప్పటికైతే ముహూర్తం వచ్చింది. ఇప్పుడైతే షాపింగ్‌కెళ్తున్నాము. ఈరోజు వీడియో అంతా కూడా షాపింగ్ వ్లాగే అనమాట. సో, చూసేయండి. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఫస్ట్ డే ఆఫ్ షాపింగ్ అండి. టైమ్ వచ్చేసి అరౌండ్ 5:30 అలా అవుతుంది. ఇప్పుడైతే ఓలపిల్ల అని చెప్పేసి ఒక ఊరుంటదండి. అక్కడికైతే వెళ్తున్నామనమాట షాపింగ్ కోసం అని చెప్పేసి. నేనేదో యూట్యూబ్ కోసం తిప్పలు పడుతుంటే వీడు చూసారా వాళ్ళ మమ్మీ దగ్గర మొబైల్ తీసుకొని వాడు షూట్ చేసేస్తున్నాడు. నేను షూట్ చేస్తున్నానని. సో, ఇప్పుడైతే మాల్‌కొచ్చేసాము. ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైమ్. అంటే ఈ ఊర్లో చాలా షాప్స్‌కెళ్ళాను గానీ ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైమ్ అనమాట. అది కూడా మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ కొంచెం కలెక్షన్ బావుంది వెళ్ళమని చెప్తే వచ్చామనమాట. సో, బయట నుంచి చూస్తుంటే మాత్రం దగదగలాడిపోతున్నాయి. చాలా అంటే చాలా బావున్నాయి అనిపిచ్చింది. సో, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చూపించిన కలెక్షన్ అంతా కూడా చాలా బావుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు కూడా. ఏ అకేషన్ అయినా కూడా మాక్సిమం మా సిస్టర్స్ కానీ నేను ముగ్గురం కూడా సేమ్ టైప్ ఆఫ్ డ్రెసెస్ తీసుకోవాలని అయితే ఎప్పుడు అనుకుంటామనమాట. ఇప్పుడు కూడా అదే అనుకుని అడుగుపెట్టాము. కానీ ఏంటంటే సేమ్ టైప్ అయితే దొరకలేదండి. సర్లే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుందాం అన్నట్టుగా అనుకుని సెలెక్ట్ చేసుకుంటున్నాం గానీ మైనస్ ఏంటంటే సైజెస్ లేవండి. ఏదైనా మనకు నచ్చింది అంటే అందులో కనీసం ఎక్సెల్ సైజ్ కూడా లేదు అంటున్నారు. అది కొంచెం డిసప్పాయింటెడ్‌గా అనిపిచ్చింది. కేవలం నాకు మాత్రం ఒక డ్రెస్ లక్కీగా దొరికేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ డ్రెస్ అయితే చాలా బావుంది గానీ లైట్ కలర్ అనమాట. కలర్ ఆప్షన్స్ లేవు. ఇదొచ్చేసి క్రాప్ టాప్ అండి. తీసుకుందాం అనుకున్నాను గానీ డిజైన్ కూడా నాకు నచ్చలేదు. ప్లస్ దాంతో పాటు ఏంటంటే నెట్ అయితే చిరుగుతుందనమాట. సో, అందుకే వదిలేసాను. కలెక్షన్ అయితే ఎక్కువే ఉందండి. బట్ సైజెస్ లేవు. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవి 2 కూడా మా సిస్టర్‌కైతే చాలా బా నచ్చేసాయి. ఇద్దరియి తీసుకుందాం అనుకున్నారు గానీ సైజెస్ లేవు. సో, ఇంక వాళ్ళైతే ఏం తీసుకోలేదు. నేను మాత్రం ఒకే ఒక్క డ్రెస్ అయితే తీసుకొని ఇంక బయటకొచ్చేసాను. మిగిలినవి తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఒకే డ్రెస్ తీసుకొని అయితే వచ్చేసాను. పాపం ఏం దొరకలేదని డిసప్పాయింట్ అయిపోయి ఇద్దరు నెక్స్ట్ డే అయితే రాజమండ్రి ప్లాన్ చేశారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మన కేఎల్ఎమ్, సౌత్ ఇండియా వీటిలో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి తెగ వైరల్ అవుతున్నాయి కదా వీడియోస్ అయితే. సో, ఇంక అక్కడ మనకు ఒక ఆప్షన్ కాదు చాలా ఆప్షన్స్ ఉంటాయని చెప్పి ప్లాన్ చేస్తారు. నా చేతిలో ఈ బొమ్మ ఏంటనుకుంటున్నారా? నేనైతే రాజమండ్రి వెళ్ళేలోపు నాకు బోర్ కొట్టేస్తట. అందుకని చెప్పేసి మా అక్కోళ్ళోడు తెచ్చిచ్చాడు ఆడుకోమని. ఎంత ప్రేమో నేనంటే. సో, ఇంక మేము వెళ్ళేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. షాపింగ్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదండీ! సో, వెళ్ళగానే కొంచెం ఏదోటి కడుపులో పడేసామంటే ఇంక మళ్ళీ మనం షాపింగ్‌కెళ్ళాక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. అందుకే ప్రెజెంట్ అయితే ఫుడ్ చేద్దామని వచ్చేసాము. పాపం వాడికి ఫీవర్ వచ్చిందనమాట. అందుకే సైలెంట్‌గా ఉన్నాడు. లేకపోతే ఆ రెస్టారెంట్‌ని పీకి పందిరేసేద్దుడు. నాకొక విషయం అర్థం కాదండి. నేను ప్రతి ఒక్కరిలోనే అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా కూడా మెనూని అటు ఇటు తిప్పేసి చివరికి ఆర్డర్ చేసేది బిర్యానీ అని అయ్యుంటది. లేకపోతే ఫ్రైడ్ రైస్ అయినా అయ్యుంటది. దానికోసం ఎందుకండి అంత అలా తిప్పేయడం? ఆఫ్‌కోర్స్ మనం కూడా అంతేలెండి. సో, ఇంకా తినేసిన తర్వాత ఫస్ట్ మన దాడైతే కేఎల్ఎం నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాము. లోపలికెళ్ళిన తర్వాత ఏదో ఫ్రీగా బట్టలు పంచుతున్నట్టు ఎంతమందంటే జనాలు అసలు చాలా మందున్నారనమాట. షూట్ చేయడానికి కూడా నాకైతే అంత వీలు కుదరలేదు. వెళ్ళగానే కుర్తా సెట్స్ అయితే చూపించారనమాట. సో, అవైతే నేను తీసుకోను. అందుకే నేను కేఎల్ఎం అంతా తెగ తిరిగేత్తన్నాను. అంటే వేరే కలెక్షన్ ఏమైనా ఉంటదేమో చూద్దాం అన్నట్టుగా. ఇప్పుడేంటంటే సీఎంఆర్‌లో కానీ, కళామందిర్‌లో కానీ, కేఎల్ఎంలో కానీ కుర్తా సెట్సే చూపిస్తున్నారు. మేబీ ప్రెజెంట్ కలెక్షన్ అదే అనుకుంటా. ఇంక నేనైతే డ్రెసెస్ కూడా చూసాను గానీ నాకు అవి కూడా అంత నచ్చలేదు. అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం వల్ల మనం ఫ్యూచర్‌లో వేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే నేను డ్రెసెస్ ఏవి కూడా అడ్జస్ట్ అయ్యి తీసుకోను. తర్వాత చూద్దాంలే అన్నట్టుగా వదిలేసాను. ఇంకొచ్చేస్తున్న టైంలో నాకైతే ఒక హాఫ్ సారీ కనిపించిందండి. చాలా అంటే చాలా నచ్చింది. నాకు మాత్రమే కాదు మా సిస్టర్స్‌కి అందరికీ కూడా చాలా నచ్చింది. సో, ఇంకా తీసుకుందాము. ఫస్ట్ అయితే ట్రయల్ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ట్రై చేసిన తర్వాత ఇంక అందరికీ నచ్చేసింది. అయితే కాస్ట్ వచ్చేసి 3000 అలా ఉందనమాట. ఆ ఫిల్టర్ చూసి భయపడకండి. ఫిల్టర్ సరిగ్గా రావట్లేదనమాట. సో, నేను సైడ్‌కి తిరిగిపోయి అద్దంలో తెగ చూసేసుకుంటున్నాను కదా! అందుకే రావట్లేదు. అట్ లాస్ట్ అయితే ఏం తీసుకోకూడదు అనుకున్నా నేను హాఫ్ సారీతో కేఎల్ఎం నుంచి బయటకొచ్చాను. ఎప్పుడైతే హాఫ్ సారీ తీసుకొని బయటకొచ్చానో కొంచెం బ్రెయిన్ అయితే నాకు పని చేయలేదనమాట. సో, తర్వాత అయితే కళామందిర్‌కి వెళ్దామని ప్లాన్ చేశారు గానీ నాకైతే ఇంక నేనేం డ్రెసెస్ తీసుకోనని చెప్పాను. సో, అందుకని చెప్పేసి ఇంక మా అక్కోళ్ళోడైతే గొడవ చేస్తున్నాడని చెప్పి హ్యాపీ కిడ్స్‌లో మా ఇద్దరిని డ్రాప్ చేసేసారు. వాళ్ళిద్దరూ వచ్చేసి కళామందిర్‌కి వెళ్ళిపోయారనమాట. హాఫ్ సారీ తీసుకుందాం అనుకున్నాను గానీ ఎక్కువగా అదే థాట్‌లో లేననమాట. సో, సడెన్‌గా తీసేసుకునేసరికి ఏదో లాస్ట్ మినిట్‌లో తీసుకున్నట్టు తీసుకున్నాను. అసలు ఆ కాస్ట్‌కి వర్తేనా ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశాను. అందుకే నాకు కొంచెం మనశ్శాంతి లేదు. బట్ తర్వాత అయితే రిలాక్స్ అయిపోయాను. ఓకే. చాలామంది బావుంది, బావుంది అన్నారనమాట. ఇంకా కరెక్ట్‌గా టైం అయితే 6 అయింది. అప్పుడు మేము కళామందిర్‌కి వచ్చేసరికి మా అక్కలు షాపింగు అవ్వలేదు. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఏం షూట్ చేయాలో నాకైతే అర్థం కాక నేనేమి షూట్ చేయలేదు. ఇప్పుడు వల్లి, సీఎంఆర్ 2 ఆపోజిట్‌లో ఉన్నాయన్నమాట. ఎక్కడికెళ్ళాలి అని చెప్పి చూస్ చేసుకున్న లాస్ట్‌కి వల్లీకెళ్దాము. తర్వాత సీఎంఆర్‌కెళ్దామని అయితే అనుకున్నారు. వల్లీలో శారీస్ అయితే చాలా
చాలా బావుంటాయి గదండీ! ఎప్పుడూ కూడా మా పెద్దక్కయితే ఇక్కడే తీసుకుంటదనమాట. సో, ఫ్యాన్సీలో చూద్దామని అయితే ఫస్ట్ వీళ్ళు ఫ్యాన్సీలో చూస్తున్నారు. ఈ సారీ అయితే చాలా అంటే చాలా నచ్చిందంట. అండ్ చాలా బావుంది కూడా చూడడానికి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు కానీనండి. ఫ్యాన్సీ సారీ అయితే ఇందాక చూపించింది. ఇదే చాలా అంటే చాలా బావుంది. నార్మల్‌గా ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ తీయించేస్తున్నారు గానీ, వీళ్ళు ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకుంది ఇదే అనమాట. సో, కింద ఇంకా ఫ్యాన్సీ సారీస్ చూసిన తర్వాత పైనైతే పట్టు సారీస్ కూడా చాలా బావుంటాయి కదండీ! సో, అవి కూడా చూద్దాము అంటే తీసుకుందాం అన్నట్టుగా అనుకోలేదు. చూద్దాము నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా వచ్చారు. ఇంకొచ్చిన తర్వాత ఏదోకటి నచ్చకుండా పోద్దా చెప్పండి. సో, ఒక సారీ అయితే నచ్చిందనమాట. ఇంక ట్రయల్లేసి అవేసి, ఇవేసి అట్ లాస్ట్ అయితే తీసేసుకున్నారు. ఇంకక్కడ దేవుడి దగ్గర సారీ పెట్టయితే మనకిస్తారు గదా! సో, ఇప్పుడు దేవుడి దగ్గర పెడుతున్నారనమాట సారీ అయితే. అలా దేవుడి దగ్గర పెట్టేసి మా సిస్టర్‌కైతే సారీ ఇచ్చేశారు. ఇంక వల్లీలో అయితే షాపింగ్ అయిపోయింది. కిందొచ్చేసి ఫ్యాన్సీ సారీ, పైనొచ్చేసి ఒక పట్టు సారీ అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే మనకి వీడియోలో షేర్ చేయడానికైనా చూస్తున్నారు కదా! క్రౌడ్ కూడా చాలా ఎక్కువుంది. ఈ టైంలో షూట్ అన్నా కూడా సరిగ్గా అవ్వట్లేదు. సో, నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాము, కాస్ట్‌లు ఎంత పడ్డాయి అన్నీ చెప్తాను. ఇంక టైం అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సీఎంఆర్‌కి వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి ఇంక వెళ్ళలేదు అంటే నైట్ నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. సో, అందుకని చెప్పేసి సీఎంఆర్‌లో కలెక్షన్ కూడా చూసేద్దాము. ఎంతో కొంత టైం పడద్దులే అన్నట్టుగా వచ్చామనమాట. సో, నేనైతే డ్రెసెస్ తీసుకున్నాను. ఇవొచ్చేసి 2 డ్రెసెస్ కలిపి 999 అనమాట. నార్మల్‌గా డైలీ వేర్‌కి అన్నట్టు తీసుకున్నానండి. కొంచెం బావున్నాయి. నేనైతే మీకు ఏ కలర్స్ తీసుకున్నాననేది కూడా చూపిస్తాను. ఎక్కువైతే వీడియో షూట్ చేయలేదండి. ఇక్కడ సిట్యుయేషన్ మేబీ మీకు కూడా అర్థమవుద్ది. ప్లస్ ఏంటంటే ఇక్కడ షూట్ కూడా మనం ఎక్కువ సేపు అయితే చేయకూడదనమాట. అందుకే ఇంక ఎక్కువ సేపు అయితే షూట్ చేయడానికి కూడా కుదరలేదు. ప్లస్ షూట్ చేయకూడదు కాబట్టి చేయలేదనమాట. నేను మాత్రమే కాదు ఇక్కడ కొన్ని టాప్స్ అయితే మా సిస్టర్ తీసుకుంది. ఆ టాప్స్ ఏంటి అనేవి కూడా నేనైతే నెక్స్ట్ వీడియో మీకు టోటల్‌గా షాపింగ్ అంతా కూడా ఒక వీడియో అయితే షేర్ చేసేస్తాను. సో, ఇది అండి. ప్రతి చోట కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా బావున్నాయి. అయితే ఒకటి నాకు చాలా నవ్వొచ్చిన విషయం ఏంటంటే కేఎల్ఎంలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు 4000 వర్త్ మనం ఏదైనా కొంటే ఇంకొక 4000 వర్త్ మనం ఫ్రీగా ఏదైనా తీసుకోవచ్చు అన్నట్టుగా ఉందనమాట. నా అతి తెలివి ఉపయోగించి నేనేమనుకున్నానంటే 4000 వర్త్ మనం ఏమైనా డ్రెసెస్ తీసుకుంటే అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్‌లో ఇంకో 4000 వర్త్ డ్రెసెస్ మనం ఫ్రీగా తీసేసుకోవచ్చేమో అని అనుకున్నాననమాట. అసలు అంత తెలివి ఇంకా ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు కదా! అక్కడికెళ్ళిన తర్వాత నాకేం అర్థమైందంటే వాళ్ళైతే కూపన్స్ ఇస్తారట. అవి మనం నెక్స్ట్ మంత్ వచ్చి యూజ్ చేసుకోవాలట. అప్పటికప్పుడు మనకేమి ఇవ్వరు. సో, అది అర్థమైన తర్వాత ఇంత అతి తెలివి ఉంటే కష్టమే అనిపించింది. కానీ వాడు పెట్టిన ఆఫర్ ప్రకారం చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తదండి. ఆ విధానం అదంతా చూస్తే. సో, ఇంకా ఇది అండి షాపింగ్ వ్లాగ్ అయితే ఇలా గడిచిందనమాట మా షాపింగ్ అయితే. అసలు ఏమేం తీసుకున్నాము, ఎంతెంత కాస్ట్ పడింది, ఎక్కడెక్కడ ఏం తీసుకున్నాం అనేది రేపటి వీడియోలో చాలా క్లియర్‌గా షేర్ చేస్తాను. సో, ఇది అండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.